నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్. ఎక్కువసేపు నిల్చొని ఉండాల్సిన అవసరం ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, టీచర్స్ కానీ, అలాంటి వాళ్ళలో కానీ, కొంతమంది మహిళల్లో కానీ కొన్నిసార్లు వాళ్ళ కాళ్ళలో నరాలు, రక్తనాళాలు ఉబ్బిపోయి కాళ్ళు నల్లబడము, వాటిపైన నల్లగా చారికల్లా కనిపించడము అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని వేరికోజ్ వీన్స్ అంటాం. సో ఈ సబ్జెక్ట్ పైన వేరికోజ్ వీన్స్ గురించి సమగ్రంగా మనకి వివరించి చెప్పడానికి ప్రముఖ సీనియర్ వాస్కులర్ సర్జన్ అంటే రక్తనాళాల స్పెషలిస్ట్ డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తూరు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ యాక్చువల్లీ కామన్ విషయం ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉన్నా కూడా అది ఏంటో పట్టించుకోరు చాలామంది, ఏదో కాలు నల్లబడింది అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఇలా ఎందుకు అవుతుంది మెయిన్గా? మామూలుగా వేరికోజ్ వీన్స్ అంటే మీరు డాక్టర్లు చెప్తారు, అది ఓకే, కానీ కామన్ మ్యాన్కి అది వేరికోజ్ వీన్స్ అని తెలియకపోవచ్చు. సో అలా కాళ్ళు నల్లగా ఎందుకు అవుతాయి, ఆ లైన్స్ కూడా ఎందుకు కనిపిస్తాయి, అసలు ఈ వేరికోజ్ వీన్స్ ప్రాబ్లంకి కారణాలు ఏంటి సార్? సో ఇది వారికోజ్ వెయిన్స్ మనకు అందరికి కూడా రక్తము గుండె నుంచి వచ్చింది, మళ్ళీ కాలు నుంచి పాదం నుంచి గుండెకి తీసుకొని వెళ్ళేదానికి చెడు రక్తం తీసుకొని వెళ్ళేవి వెయిన్స్ అనేవి ఉంటాయండి. సిరలు అంటారు. ఓకే, సో ఈ వెయిన్స్ అనేది అందరిలో ఉంటాయి, మనకు చాలా ఇంపార్టెంట్. మనము మనుషుల్లో మనం కూర్చొన్నప్పుడు నిల్చొని ఉన్నప్పుడు ఈ రక్తము అగెయిన్స్ట్ గ్రావిటీ పైకి వెళ్ళాలి. సో పనుకున్నప్పుడు గ్రావిటీ ఉండదు, కానీ నిల్చున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ గ్రావిటీకి అగెయిన్స్ట్గా బ్లడ్ పాదం నుంచి గుండె వైపు వెళ్ళాలి. ఇలా వెళ్ళే ప్రాసెస్లో మళ్ళీ రక్తం వెనకాలకి రాకుండా మనకు వాల్వ్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఈ వాల్వ్స్ ఉండడం వల్ల రక్తం ఒకటే డైరెక్షన్లో పోతుంది. కొంతమందిలో ఈ వాల్వ్స్ అనేది పనిచేయకుండా ఉన్నందువల్ల ఆ రక్తం అనేది వెనకాలకి రివర్స్లో వచ్చేసేస్తూ ఈ నరాలు అనేది స్లోగా ఉబ్బుతూ ఉంటాయి. అంటే మీరు గుండెలో ఉండే వాల్వ్స్ కవాటాలు అలా గుండెలో ఉన్న వాల్వ్స్ లాగే రక్తనాళాలు, కాళ్ళలో ఉండే రక్తనాళాల్లో కూడా కొన్ని వందల సంఖ్యలో వాల్వ్స్ అనేది ఉంటాయి అన్నమాట. కాళ్ళలో రక్తనాళాల్లో కూడా ఈ వాల్వ్స్ కవాటాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో మీకు ఒక్కసారి ఇది చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్టు మనకు కాళ్ళలో రెండు కనబడుతున్నాయి కదండి, అవి వాటిని వాల్స్ అంటారు అనమాట. అవి మధ్యలో ఇలా కదులుతూ ఉన్నవి. సో రక్తం అనేది ఒక డైరెక్షన్లో పోవాలి. అలా కాకుండా ఆ వాల్ పని చేయనప్పుడు ఏమవుతుంది అంటే ఆ రక్తం ఇలా సో మామూలుగా ఆ క్లోజ్ అయిపోయి రక్తం వెనకాలకి లాకుండా ఉంటుంది. కానీ ఆ వాల్స్ పని చేయనప్పుడు అవి స్లోగా అయ్యి మీరు నరం చూస్తూ ఉంటే ఉబ్బుతూ వెళ్తూ వారికోజ్ వెయిన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఆ బ్లడ్ కిందకి వచ్చేస్తుంది, అప్పుడు బ్లడ్ అనేది కొన్ని సెకండ్లు రివర్స్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సే మీరు 4 మెట్లకి ఆ తర్వాత 3 మెట్లు జారుతున్నారు అనుకోండి, మనం పైకి ఎక్కే టైం అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఈ రక్తం ఎక్కువ రివర్స్లో వస్తూ ఉండడం వల్ల క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే చేంజెస్ ఉంటాయి. సో మీరు నల్లగా అవుతుంది, చారలు పడుతుంది అని చెప్తారు కదండి. సో ఈ బ్లడ్ రక్తనాళాల్లో హీమోసెడ్రిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ రక్తం అనేది రివర్స్లో రావడం వల్ల అదంతా స్లోగా ప్రెషర్ అక్యుములేట్ అయ్యి అది రక్తనాళాల నుంచి బయటకు వచ్చి ఎస్పెషలీ యాంకిల్, కాలు మడిమల దగ్గర లోవర్ పార్ట్లో కొంచెం నల్లగా ఇలాగా తయారవుతుంది. ఇది మెయిన్గా ఈ మోకాలు కింది భాగంలో పిక్కల నుంచి మడమల దాకా నల్లగా ఉంటుంది. అవును. సో ఇదంతా ఏంటంటే ఈ రక్తనాళాలు ఆ ప్రెషర్కి వెనకాలకు వచ్చి దాంట్లో నుంచి హీమోసిడ్రిన్ అనే పిగ్మెంట్ బయటకు వచ్చి నల్లగా అవుతుంది. సో దీనివల్ల నల్లగా అవుతుంది అనమాట. సో దీంట్లో చర్మం కూడా మనకు మామూలుగా స్మూత్గా ఉండేది కాస్త ఇలా స్లోగా అయ్యే కొద్దీ గట్టిగా మొద్దుబారిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రక్తనాళాలు అంటే ఈ పిగ్మెంట్ మీరు ఏదైతే అన్నారో అది ఎక్కువ అది బయటకు రిలీజ్ అవ్వడం వల్ల అంటే ఇది వాచిపోయి అవుతుందా, లేదంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు కవాటాలు పనిచేయకపోవడం వల్ల వీనస్ ఇన్సఫిషియన్సీ అన్నారు, అంటే రక్తనాళాలు సరిగా పనిచేయవు అని అన్నారు, దానివల్ల ఇవి వాచిపోతాయా, లేదంటే ఈ పిగ్మెంట్ రిలీజ్ అవ్వడం వల్ల వాచిపోయి మనకు పైకి కాళ్ళు నల్లగా? సో ఇది స్టెప్ వైజ్ జరుగుతుందండి. సో ఇప్పుడు మీకు ఇలాగన్నమా సో వారికోజ్ వెయిన్స్ అని ఉన్నప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు నరాలు ఉబ్బినట్టు మాత్రమే కనబడతాయి. స్లోగా కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటంటే ఈ రక్తము సరిగ్గా పోకుండా ఉన్నందువల్ల ఫస్ట్ వాటరు ఇలాంటివి చేరుకుంటూ ఉంటాయి కాళ్ళలో. అప్పుడు కాళ్ళ వాపులు అనేది వస్తాయి. అంటే సాయంకాలం అయ్యే కొద్దీ కాళ్ళు వాసినట్టు ఉండడము, లేదా ఒక 4 గంటలు 6 గంటల బస్సులో జర్నీ చేసినప్పుడు కాళ్ళు వాపులు వచ్చినట్టు ఇట్లా ఉంటాయి. సో దీన్ని థర్డ్ స్టేజ్ అంటారు. ఇది పోను ఆ నీరుతో పాటు ఈ రక్తనాళాలు కూడా మనకు బయటకు వచ్చేసేసి అక్కడ పగిలిపోయి దాంట్లో నుంచి హీమోసిడ్రిన్ పిగ్మెంట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో దీనివల్ల లోపల ఆ కాలు దగ్గర రియాక్షన్స్ లాగా జరిగి ఫైబ్రోసిస్ అనేది అవుతుంది అనమాట.
అప్పుడు అలా నల్లగా తయారవుతుంది. ఇది 4వ స్టేజ్. నల్లగాయి గట్టిగా అయిపోతుంది నల్లగాయి చర్మం. గట్టిగా అయిపోతుంది చర్మము. దాని తర్వాత పుండ్లు పడే అవకాశాలు ఉంటుంది. ఓ పుళ్ళు కూడా పడతాయి. పుండ్లు కూడా పడతాయి. సో వారికోస్ వెయిన్స్ అనేది మనం సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే స్లోగా ఒక్కొక్క స్టేజ్లో నుంచి పోతూ ఫైనల్గా కాలు పుండు పడ్డం అనే స్టేజ్కి వస్తారు. ఇక్కడ సార్ నాకు డౌట్, ఇప్పుడు మామూలుగా నల్లబడము, వాపులు అంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్న కాళ్ళు వస్తే ఇది ఒకటి. ఇంకోటి కాళ్ళు నల్లబడము అంటే షుగర్ పేషెంట్స్ లో కూడా నల్లబడము, గ్యాంగ్రీన్, పుండు పడడము అవుతుంది. అంటే ఆ ప్రాబ్లమా ఈ ప్రాబ్లమా అనేది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా, అది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? సో బేసిక్ అంటే ముఖ్యంగా ఏమంటే 2 కాళ్ళు వాసేయి అంటే జనరల్గా అది హార్ట్ ప్రాబ్లం కానీ లేదా కిడ్నీ ప్రాబ్లం కానీ ఉంటుంది, అంటే సిస్టమిక్ ప్రాబ్లం అంటాం. అలా కాకుండా ఒక్క కాల్లో ఎక్కువ వాపు ఉన్నది అంటే కన్నా జనరల్గా లోకల్ కారణాలు ఉంటాయి. వీటిల్లో ముఖ్యమైన 90% కారణం ఏమి అంటే వారికోస్ వెయిన్స్. సో ఒక్క కాలుగా వాస్తున్నది అంటే 2 అప్పుడప్పుడు వాయచ్చు, కానీ ఒక్కటి ఎక్కువ వాస్తున్నది అనేది వారికోస్ వెయిన్స్కి సంబంధించి ఉంటుంది. రెండోది నల్లగా అవడము అనేది మిగతా కారణాల వల్ల కూడా అవ్వచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ 75% మళ్ళీ వారికోస్ వెయిన్స్ వల్ల అవుతుంది. లేదా బ్లడ్ క్లాట్, డీవీటీ అంటారు. సో ఒకసారి డీవీటీ వచ్చి ఒక 6 నెలలు సంవత్సరం అయిన తర్వాత పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. ఈ 2 కారణాల వల్ల మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనకు కాళ్ళల్లో నల్లగా అవుతుంటుంది. అంటే సార్ ఇప్పుడు డీవీటీ అన్నారు మీరు ఇందాక, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ లో క్లాట్స్ రావడం. అంటే బ్లడ్ లో క్లాట్స్ రావడం వల్ల ఇది నల్లబడే అవకాశం ఉంది అంటున్నారు. 2 వల్ల కూడా ఉంది. లేదంటే ఇప్పుడు ఇది వేరికోస్ వెయిన్స్ ఉండడం వల్ల బ్లడ్ లో క్లాట్స్ రావచ్చా, డీవీటీ రావచ్చా? సో ఈ 2 కూడా 2 సపరేట్. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళల్లో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయ్యే అవకాశాలు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే మనకు నార్మల్గా లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి కంపేర్ చేస్తే వారికోస్ వెయిన్ ఉన్న వాళ్ళల్లో ఇలా బ్లడ్ క్లాట్ అవ్వడము అనేది కొంచెం ఎక్కువ శాతం జరుగుతుంది. అచ్చా, ఓకే. అంటే జనరల్గానే వాళ్ళ వీన్స్ రక్తనాళాలు సరిగా పనిచేయట్లేదు కాబట్టి ఇంకా క్లాట్స్ వచ్చే ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళలో, ఆ రిస్క్ ఎక్కువ. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు డయాబెటీస్ కాకుండా దీనికి అంటే మీరు ఇందాక అన్నట్టు ఒకటే లెగ్కి కనిపిస్తుంది అంటే అది కంపల్సరీ వేరికోస్ వీన్స్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ శాతం వారికోస్ వెయిన్స్. దీంట్లో కూడా సార్ వేరికోస్ వీన్స్ ఎక్కువగా ఈ ఎడమ కాల్లో ఎక్కువ కనిపిస్తుంది, కుడి కాల్లో తక్కువ అంటారు. అవును, ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మనకు ఈ రక్తనాళాలే మనకు పైకి వెళ్ళిన తర్వాత మనకు పెల్విస్ అంటాము, అబ్డామిన్లో లోవర్ పార్ట్లో ఈ నరము ఇంకో నరం తోటి క్రాస్ అవుతుంది. సో అలా క్రాస్ అయినప్పుడు ఆ నరము లెఫ్ట్ సైడ్ వెయిన్ని ఒత్తుకొని దానివల్ల లెఫ్ట్ సైడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క మనిషిలో కూడా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా అంత ఎక్కువ ప్రెషర్ ఉండదు. కొంతమందిలో అది కాన్స్టెంట్గా రబ్ అయ్యి ఆ రక్తనాళం అనేది సన్నగా ఉంటుంది. దీన్ని మే టర్నర్ సిండ్రోమ్ అని కూడా అంటారు. సో అందుకని లెఫ్ట్ లెగ్లో 90% శాతము ఎక్కువ మందికి వారికోస్ వెయిన్స్ అనేది కనబడతాయి. కాలు వాపు రావడము ఇవన్నీ కూడా దానివల్ల ఉంటాయి. ఇప్పుడు సార్ విమెన్లో ఎక్కువ అంటారు, అంటే అది ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా వేరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళకు అంటారు. అంటే ఎందుకు అట్లా విమెన్లోనే ఎక్కువ, అంటే హార్మోన్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి? అవునండి. సో ఈ వెయిన్స్ అనే వాటిల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆడవాళ్ళల్లో నెల సైకిళ్ళు అన్నిట్లో కూడా ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది చేంజెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం పీరియడ్స్ ముందు కానీ లేదా పీరియడ్స్ టైంలో బాడీ అంతా కూడా వాటర్ చేరినట్టు ఈ వెయిన్స్ కొంచెం ఉబ్బడము అనేది చాలామందిలో కనబడుతూ ఉంటుంది. వీళ్ళల్లోనే సూపర్ఫిషియల్గా కనబడే రెటికులార్ వెయిన్స్ అనేది కూడా చాలా ప్రామినెంట్గా అవుతుంటాయి ఆడవాళ్ళల్లో. ఇలాగే మెనోపాజ్ టైంలో కూడా ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల వారికోస్ వెయిన్స్ అనేది ఎక్కువ సిమ్టమాటిక్గా అవడం కూడా అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు సార్ దీనికి మెయిన్ కాజెస్ ఓకే, మీరు ఎందుకు ఏమవుతుంది లోపల మెకానిజం, అసలు వీన్స్కి ఏమవుతుంది అనేది చెప్పారు. అలా కావడానికి కారణం ఏంటి? ఇది క్రానిక్గా కూడా ఉంటుందన్నారు, అంటే ఎక్కువ రోజులుగా ఇది బాధపెడుతూ ఉంటుంది అన్నారు. అంత క్రానిక్గా దీర్ఘకాలికంగా వేధించే జబ్బుగా మారడానికి అసలు అంటే ఈ వ్యాధి అనేది రేజ్ కావడానికి ఏంటి కారణం? అదే, సో దాని వరకు అయితే ఇప్పుడు దాకా ఎవరు కనుక్కోలేదు. కరెక్ట్ రీజన్ ఎవరు, అంటే మనకు ఆ వాల్స్ పని చేయవు అని తెలుసు, కానీ ఎందుకు కొంతమందిలో పనిచేయకుండా పోతుంది అనేది ఇప్పుడు దాకా ఎవరు కనుక్కోలేదు. సో ఇది ఇన్ఫెక్షన్ వల్ల కాదు అలా అని చెప్పి, జెనెటిక్గా అంటే మనకు చాలామందికి ఉంటుంది కాబట్టి కొన్ని జెనెటిక్ కండిషన్స్లో ఉండొచ్చు, కానీ జనరల్గా జెనెటిక్స్ కూడా ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు.
సో 90% ఆఫ్ ది కేసుల్లో ఎందుకు వస్తుంది అనేది తెలియదు. అంటే ఏమన్నా మనం అంటే ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ లాగా ఏమన్నా చెప్పొచ్చా సార్? రిస్క్ ఫ్యాక్టర్స్‌గా అనుకోవచ్చా? అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో అని అట్లా? అంటే అయితే ఈ వాల్స్ మామూలుగానే పని చేయకుండా ఉన్న వాళ్ళల్లో అడిషనల్గా ఇప్పుడు మనకు కాల్లో కూర్చొని ఉన్నప్పుడు ఒక 50 ml బ్లడ్ పోయింది అనుకోండి, మనం పరిగెత్తినప్పుడు అది 2 సార్లు 3 సార్లు ఎక్కువ అవుతుంది. సో ఇలా ఎక్కువసేపు నిల్చున్న వాళ్ళు, అంటే టీచర్స్ కానీ మీరు అన్నట్టు కానిస్టేబుళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ఇలా ఎక్కువసేపు నిలబడే ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి కాన్స్టెంట్గా అది ఉండడం వల్ల ఇంకా వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో మామూలుగా ఉండేవాళ్ళు కదులుతూ ఉంటారు కాబట్టి అది కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది, వీళ్ళల్లో ఎక్కువగా అనిపిస్తుంది. రెండోది, వీళ్ళు ఎక్కువసేపు నిలబడినందువల్ల కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువగా కనబడి తొందరగా డాక్టర్ దగ్గరికి కూడా వస్తారు. ఇలా కాకుండా మామూలు ఆఫీస్లో కూర్చొని ఉండే వాళ్ళల్లో కూడా వారికోస్ వెయిన్స్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే వాళ్ళు అంత ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఉండదు కాబట్టి వాళ్ళల్లో సిమ్టమ్స్ అనేది కొంచెం తక్కువగా కనబడతాయి. ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా కంప్యూటర్ జాబ్స్ పెరిగిన కొద్దీ వచ్చిన అనేక జబ్బుల్లో ఇది కూడా ఒకటి అంటూ ఉంటారు కదా సార్. అది కూర్చోవడం వల్ల వెయిట్ పెరిగి వెయిట్ బేరింగ్ వల్ల అట్లేమన్నా అవుతుందా? వాళ్ళలో ఎందుకు అంటే అట్లా? వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కరెక్ట్గా ఎందుకు అవుతుంది అనేది ఎవరికీ తెలీదు. ఒబేసిటీ, దాంట్లో హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్స్ వల్ల అవుతుందా, లేకపోతే డైరెక్ట్గా వెయిట్ వల్లే వారికోస్ వెయిన్స్ వస్తాయా అనేది కరెక్ట్గా ఎవరికీ తెలీదు. బట్ మీరు అన్నట్టు కంప్యూటర్ జాబ్స్ చేసే వాళ్ళల్లో ఒబేసిటీ, వారికోస్ వెయిన్స్ అనేది మాత్రం ఎక్కువగానే చూస్తుంటాం. రిస్క్ పెంచుతుంది రిస్క్ అనేది అనుకోవచ్చు మనం. పెంచుతుంది. దాని విషయంలో పర్టికులర్గా అయితే సార్ ఇప్పుడు అట్లా అంటే సార్, అంటే వెయిట్ అనేది ఒకటి మనం ఒక రిస్క్గా చెప్పుకుంటున్నప్పుడు ఆల్రెడీ వేరికోజ్ వెయిన్స్ ఉన్నవాళ్ళు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో మీరు అన్నట్టు జస్ట్ వాపు, జస్ట్ కొంచెం వాచి కనిపించిన స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళలో తగ్గిపోయే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు దాకా వాకింగ్ చేసినందువల్ల కానీ, వెయిట్ రెడ్యూస్ అయినందువల్ల కానీ వారికోస్ వెయిన్స్ తగ్గుతాయి అనేదైతే కాలేదు. ఇప్పుడు ప్రూవ్ కాలేదు. ఒకసారి వారికోస్ వెయిన్స్ మొదలైన తర్వాత కంప్లీట్గా తగ్గడము అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. కొంతవరకు మా ఎక్స్పీరియన్స్లో చూసింది ఏమి అంటే, యోగా సర్టన్ శీర్షాసనం కానీ కాళ్ళు పైకి పెట్టి అలా చేసే వాళ్ళల్లో కొంచెం తగ్గుతుంది దాని సిమ్టమ్స్ అవి. బట్ స్పెసిఫిక్గా వాకింగ్ చేసినందువల్ల కానీ ఇలాగా వారికోస్ వెయిన్స్ అయితే పోవు. రెండోది, చాలామంది బరువు తగ్గితే వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయా అని కూడా అనుకుంటుంటారు. మామూలుగా ఏమవుతుందంటే అండి, బరువు తగ్గినప్పుడు మిగతా ఫ్యాట్ అంతా తగ్గి ఈ వెయిన్స్ ఇంకా ప్రామినెంట్గా కూడా కనబడతాయి వాళ్ళల్లో. ఇంకా ఎక్కువైనట్టు అనుకుంటుంది. సో దానివల్ల ఎక్కువ అవడం కాదు, ఆ వాపు తగ్గి ఈ వెయిన్స్ ప్రామినెంట్గా కనబడతాయి. బరువు తగ్గేసరికి ఫ్యాట్ తగ్గేసరికి ఎక్కువగా కనిపిస్తుంటాయి పైకి. సో వాళ్ళు కంగారు పడతారు అన్నమాట, అరే బరువు తగ్గాము, మేము ఇది చేసాము, అయినా ఇవి తగ్గలేదు, ఎక్కువైంది అని. సో అవి అట్లే ఉంటాయి, మిగతాది తగ్గినందువల్ల ఇవి ప్రామినెంట్. ఇప్పుడు సార్ కొన్ని రకాల విటమిన్స్ లోపం వల్ల, అంటే లైక్ కే విటమిన్ తగ్గితేనో, అంటే బ్లడ్ రిలేటెడ్ విటమిన్ కదా సార్, దాని వల్లనో అట్లా ఈ వెరికోస్ వెయిన్స్ అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది అంటారు. అందులో నిజం ఉందా సార్? దాని గురించి కూడా ఇప్పుడు దాకైతే ప్రూవ్ కాలేదండి. అన్ని ఊహాగానాలే. సో ఏదన్నా పర్టికులర్ డైట్ కానీ ఇలాగా తీసుకున్నందువల్ల తగ్గుతుంది అనేది లేదు. కానీ దీనికి వాడే ఏదైతే మందు ఉందో, ఒక డాఫ్లాన్ అంటాం అనమాట, మైక్రోఫ్లావనాయిడ్స్ అంటారు. ఇవి మనకు బత్తాయిలో నుంచి తీస్తారు. సో ఆ బత్తాయి ఎక్స్ట్రాక్ట్లో నుంచి తీస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే, కొన్ని రకాల ఫుడ్స్ తిన్నందువల్ల దాంట్లో ఈ వెయిన్స్ ఒక టోన్ ఇంప్రూవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే అలా జరగచ్చు సార్? అంటే సి విటమిన్ రిలేటెడ్ అంటున్నారా? అంటే పర్టికులర్ ఈ వైటమిన్ అని కాదు, వీటిని మైక్రోఫ్లావనాయిడ్స్ అంటారు. ఇవి నేను అన్నట్టు బత్తాయి, ఆరెంజెస్, వీటిల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వాటిల్లో నుంచి మనం తినే ఫ్రూట్స్లో ఆ కాన్సన్ట్రేషను సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. దానివల్ల ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పలేము. మీరు అన్నట్టు ఆ మెడిసిన్ అనేది మీరు దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు కాబట్టి ఆరెంజెస్ అనేవి కొంతవరకు హెల్ప్ అవుతాయి అనేది, అంతే. వేరే ఫుడ్ విషయంలో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు? ఏం లేదు ఇప్పుడు దాకా ఎవరు దాని గురించి అయితే. సార్ మామూలుగా ఈ పాలు తాగడం వల్ల, అట్లాంటివి మిల్క్ ప్రొడక్ట్స్, ఇట్లాంటివి కొన్ని పదార్థాల వల్ల ఇది ప్రాబ్లం పెరుగుతుంది అని అంటారు. అట్లా ఏమన్నా ఉందా? అలా కూడా ఏం లేదండి. అంటే మామూలుగా కాల్లో మనకు ప్రాబ్లమ్స్, నొప్పి రావడానికి కారణంలో కాల్షియం తక్కువ ఉండడము ఇట్లాగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనకు ఒక కాలు నొప్పి ఉంది అంటే
వారికోజ్ వెయిన్స్ వల్ల ఉండొచ్చు, కాల్షియం తక్కువ ఉండొచ్చు, లేదా మజిల్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో అందుకని పాలు, కాల్షియము ఇవన్నీ తీసుకునే వాళ్ళల్లో కొంచెం వైటమిన్ డి లోపం ఉండే వాళ్ళల్లో కాలు నొప్పి ఉండొచ్చు, అంతేగాని డైరెక్ట్గా వారికోజ్ వెయిన్స్కి అయితే సంబంధం లేదు. ఇప్పుడు సార్ జనరల్గా బ్లడ్లో క్లాట్స్ వస్తాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ విషయంలో కానీ బ్రెయిన్లో ఎక్కడైనా బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ ఫామ్ అవుతాయి కదా. అలా ఫామ్ అవ్వడం జనరల్గా ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ఎక్కువ ఫుడ్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అవి రిస్క్ ఎక్కువ అనేది చెప్తారు కదా. ఇది కూడా బ్లడ్ వెజల్ ప్రాబ్లమే కదా. అంటే బ్లడ్ వెజల్స్ హెల్దీగా ఉండాలి అంటే ఫ్యాటీ ఫుడ్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించాలి. అవి తగ్గిస్తే ఇవి కొంచెం హెల్దీగా ఉండే అవకాశం ఉంది, అట్లా ఏమన్నా లేదా? సో దీంట్లో ముఖ్యంగా అండి, మీరు అనుకునే బ్లడ్ క్లాట్స్ అనేవి అంటే స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇవి అనేది ఆర్టరీస్లో వస్తుంది. సో ఈ ఆర్టరీస్లో 3 లేయర్స్ ఉంటాయి. దాంట్లో మధ్య లేయర్లో కొవ్వు పేర్కొంటుంటుంది. సో ఆ కొవ్వు పేర్కొన్నందువల్ల అది పగిలి ప్లాక్ రప్చర్ అంటారు. అప్పుడు బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవుతుంది. సో మీరన్నట్టు ఇలా హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ సంబంధించిన రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయ్యే వాటికి మీరన్నట్టు కొవ్వు పదార్థాలు తగ్గడము అవి చేసినందువల్ల డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. ఈ వెయిన్స్లో వచ్చే బ్లడ్ క్లాట్ అనేది జనరల్గా ఫ్యాట్కి సంబంధించి కాదు. ఇది బ్లడ్ మనకు నార్మల్గా ఏదైనా తెగితే బ్లీడింగ్ అవుతుంది, కొంతసేపు అయ్యి ఆగిపోతుంది. సో న్యాచురల్గానే మన బాడీలో రక్తము మన బాడీలో ఉన్నంతసేపు ప్రవహించాలి, బయటకు వస్తే బ్లడ్ క్లాట్ అవ్వాలి అనేది న్యాచురల్ ఫినామినా ఉంటుంది. కొంతమందిలో ఇలా బ్లడ్ క్లాట్ అంటే బయటికి రాకుండా కూడా లోపలే బ్లడ్ క్లాట్ అయిపోయే మెకానిజమ్స్ యాక్టివేట్ అవుతాయి. సో వీళ్ళని కొన్ని ఇన్హెరిటెడ్ థ్రాంబోఫిలియాస్ అంటారనమాట. సో ఇలా ఉన్న వాళ్ళల్లో ఇవి బ్లడ్ క్లాట్ లోపల అవుతుంది. దీనికి యాక్చువల్ ఫ్యాట్కి సంబంధం లేదు. ఓకే, ఇది మీరు ఇన్నట్టు వైటమిన్ కే వాటికి సంబంధించి ఉంటుంది. సో మేబీ అందుకనే వైటమిన్ కే కనుక అంటే లోపిస్తే ఇది వస్తుంది అనే థాట్ అట్లా వచ్చిందేమో సార్. ఉండొచ్చు. అదే అంటే మోర్ బ్లడ్ క్లాట్ థ్రాంబోసిస్కి ఉంటుంది. వారికోజ్ వెయిన్స్కి అయితే ఇప్పుడు దాకా ఆ రిలేషన్ అనేది ఏం లేదు, ఇంకా వచ్చే ప్రాప్తం ఉంటే వస్తుంది. అవునవును. అంటే సార్ మనమేమి ప్రికాషన్స్ తీసుకుంటే దాన్ని అవాయిడ్ చేయగలము అనేది ఏం లేదా సార్? అంటే అదే ఇప్పుడు దాకా ఎందుకు వస్తుంది తెలియదు కాబట్టి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా లేదు. సో వచ్చిన తర్వాత కంప్రెషన్ స్టాకింగ్స్ ఇలా చేయడం వల్ల మనకు బెనిఫిట్ ఉంటుంది, కానీ రాకుండా మనం ఏం చేయలేము. ఇంకా అంతే, ఎవరిలో వస్తుందో కూడా చెప్పలేము, రాకుండా ఏం చేయలేము. కాకపోతే మీరు అన్నట్టు ఇందాక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ఆక్యుపేషనల్ అవును అలా ఉండే వాళ్ళల్లో కొంచెం ఎక్కువగా అగ్రవేట్ ఉంది అనుకోవచ్చు. సో ఇప్పటివరకు ఇప్పుడున్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి సార్? కొన్ని రకాల సాక్స్ వాడితే అది తగ్గిపోతుంది అంటారు, అది ఇనఫా? మెడిసిన్స్తో తగ్గించవచ్చా? అసలు ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి దీనికి ఇప్పుడు? సో మనకు ఫస్ట్ అందరూ కూడా ఎప్పుడు ఆపరేషన్ లేకుండా మందులతోటే తగ్గేదానికి ప్రిఫర్ చేస్తుంటారు. కానీ అన్ఫార్చునేట్లీ దీనికి ఎందుకు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దీనికి మెడిసిన్ కూడా ఏం లేదు. సార్ ఇప్పుడు మీరు దానికి కొన్ని ఇట్లా స్టేజెస్ ఉన్నాయన్నారు కదా, అంటే ముందు జస్ట్ వాపు స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ కాలు నల్లగా అవడము, పెయిన్ కూడా ఉంటుందా? అంటే ఏ స్టేజ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎప్పుడు డాక్టర్ని ఇమీడియట్గా కలవాలా, అసలు ఏ సిమ్టమ్ కనిపించగానే ఇమీడియట్గా డాక్టర్ని కలవాల్సి వస్తుంది చెప్పు? సో దీంట్లో చూపించినట్టు మనకు 6 స్టేజ్లు ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్లో వచ్చి చిన్న చిన్న వెయిన్స్, అంటే 2 మిల్లీమీటర్ల కంటే తక్కువ వెయిన్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఇది బ్లూయిష్గా మల్టిపుల్గా రెటికులార్ వెయిన్స్, ట్యూబ్స్ లాగా కనబడతాయి. సో దీన్ని రెటికులార్ వెయిన్స్ అంటారు. సో ఈ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఈ నరాలే ఇంకా ఉబ్బి 2 mm కంటే ఎక్కువగా సైజులో ఉండి బాగా ప్రామినెంట్. థర్డ్ ఫోటో ఉన్నది మనకు వారికోజ్ వెయిన్స్ అంటారు. ఈ 2 స్టేజ్ల్లో ఏంటంటే చాలామందికి ఇలా కనబడతాయి, దానివల్ల సిమ్టమ్స్ ఉండకపోవచ్చు. కొంతమందికి ఆ స్టేజ్లో కూడా నొప్పి ఉండడము, లేదా సాయంకాలం అయ్యే కొద్దీ కొంచెం కాళ్ళు లాగుతున్నట్టు ఇలా ఉండడము ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి చూపించుకున్నందువల్ల వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం దీనివల్లేనా, అవసరం లేదా ఏంటి అనేది డాక్టర్ చూసి చెప్పచ్చు. అంటే డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపొచ్చు అంటారా? డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపొచ్చు. సో ఇలా కాకుండా ఈ స్టేజ్లో కాకుండా కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నందువల్ల కానీ న్యాచురల్గా ప్రోగ్రెస్ అయినందువల్ల కాలు వాపు రావడము,
నల్లగా అవడం, ఇలా ఇలా sclerosis అన్నారు. లైపోడెర్మటోస్క్లిరోసిస్ అంటారు, లేదా పుండు పడ్డం అనేది ఇవి అడ్వాన్స్డ్ స్టేజెస్ అవుతాయి. 6th స్టేజ్ అడ్వాన్స్ స్టేజ్ అంటారు. సో వీలైనంత వరకు ఈ మొదటి 2-3 స్టేజ్ల్లో మనం డాక్టర్ని సంపాదిస్తే ఆ మిగతా స్టేజెస్కి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకసారి నల్లగా లైపోడెర్మటోస్క్లిరోసిస్ అని మొదలైన తర్వాత దాన్ని రివర్స్ చేసేదానికి ఏం మందులు లేవు. సో ఏదైతే కాలు నల్లగా అయిపోతుందో, ఫైబ్రోసిస్ లాగా గట్టిగా అవుతుందో, అది ఆ తర్వాత లేజర్ ట్రీట్మెంట్ ఏది చేసినా కూడా మళ్ళీ నార్మల్ కాల్ లాగా రాను. ఈ ఫస్ట్ 2-3 స్టేజెస్లో అయితే నార్మల్కి మళ్ళీ రివర్స్ చేయొచ్చా? రివర్స్ చేయొచ్చు. సో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో మనకు మేజర్గా కాల్లో చేంజెస్ ఉండవు కాబట్టి ఆ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఆ స్టేజ్లోనే అరికట్టే అవకాశం ఉంటుంది. ఉబ్బినాయి మళ్ళీ సరి చేయొచ్చు అప్పుడైతే. బట్ యాక్చువల్లీ ఇప్పుడు బేసికలీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు మామూలుగా కొంతమంది ఏమో సాక్స్ కొన్ని వేస్తే సరిపోతుంది అంటారు, మెడిసిన్ సరిపోతాయి అంటారు, లేదంటే సర్జరీ కంపల్సరీ అవుతుందా? ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు? సో దీనికి ముఖ్యంగా 3 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏమంటే ఉత్త మందులు తీసుకోవడము, లేదా స్టాకింగ్స్, లేదా ఒక రకమైన ఆపరేషన్ చేయడం. సో మందుల్లో ఒకటే నేను చెప్పినట్టు మైక్రోఫ్లావలాయిడ్స్ అనేది ఉంటాయన్నమాట. వాటికి సంబంధించిన మెడిసిన్ ఒకటి మాత్రమే అవైలబుల్. ప్రపంచం మొత్తంలో కూడా ఈ మెడిసినే అవైలబుల్. కంపెనీ పేరు మార్చి రాయాల్సింది తప్పితే ఉన్న మందు అయితే ప్రపంచం మొత్తంలో ఇదొకటే. అంటే వాపు తగ్గిస్తాయా సార్? సో ఇవి ఓన్లీ కొంతమందిలో, అంటే ఒక 50% వాళ్ళలో మాత్రమే ఇది వాడినందువల్ల కొంచెం వాపు తగ్గి ఆ నరాలు ఉబ్బడం అనేది కొంచెం తగ్గి వాళ్ళకి సిమ్టమాటిక్గా బెటర్ ఉంటారు. మిగతా 50%లో బెనిఫిట్ ఉండకపోవచ్చు. సో వీళ్ళకి ఇది వాడినందువల్ల ఒక 1 మంత్ ట్రయల్ లాగా చూస్తే వాళ్ళకి బెనిఫిట్ ఉంటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే దాన్ని ఆపేసేయచ్చు. సో ఇది కాకుండా నెక్స్ట్ కంప్రెషన్ స్టాకింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్లో చూస్తే మీరు ఇలా స్పెషల్ సాక్స్ ఉంటుంది అనమాట. మామూలుగా మనం షూలో నార్మల్ సాక్స్ లాగా ఉన్నాయి కానీ స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. ఇదేమంటే మామూలుగా మనం వేసే సాక్స్ అనేది కాలు మీద ప్రెషర్ అనేది ఉండదు, కానీ వీటిల్లో ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఉండాలి. 14 mm ఉండొచ్చు, 18 mm ఉండొచ్చు, 24 mm ఇలా ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ డిసీజ్ ఎంత తీవ్రంగా ఉంది అనే దాన్ని బట్టి ప్రెషర్ ఉంటుంది. అవును. సో దీంట్లో 3 క్లాసెస్ ఉంటాయి. క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అనేది ఉంటుంది అనమాట. సో జనరల్గా వారికోస్ వెయిన్స్ ఉండే వాళ్ళల్లో క్లాస్ 2 కంప్రెషన్ స్టాకింగ్ అనేది వాడతాం. సో ఇది టైట్గా ఉంటుంది. సో ఇది వాడినందువల్ల సర్జరీ చేస్తే ఎంత బెనిఫిట్ ఉందో అంత బెనిఫిట్ వస్తుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏమి అంటే ఈ సాక్స్ వేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరం. ఎస్పెషలీ కొంచెం పెద్దవాళ్ళల్లో టైట్గా ఉంటుంది కాబట్టి లాక్కోవడము, వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాళ్ళు రోజంతా వేసుకునే ఉండాలా సార్? సో ఇది ప్రాబ్లం అనేది మనం కూర్చున్నప్పుడు కానీ నిల్చొని ఉన్నప్పుడు కానీ ఉంటుంది. సో ఉదయం నుంచి రాత్రి దాకా రోజులో కనీసం 10-12 గంటలు వేసుకోవాలి. ఎస్పెషలీ మన ఇండియాలో, హైదరాబాదు, సౌత్ ఇండియాలో టెంపరేచర్స్ అనేది బాగా హ్యూమిడిటీ తర్వాత వేడి ఉన్నందువల్ల ఈ మెటీరియల్ వేసుకున్నప్పుడు చెమట పట్టడము ఇలా ఇబ్బంది ఫీల్ అయ్యి చాలామంది వాడలేకపోతారు. సో దీంట్లో కాంప్లియన్స్ అంటాం అనమాట. మేము ప్రిస్క్రైబ్ చేసింది నిజంగా ఎంతమంది వాడతారు అనేది. ఇది ఓన్లీ 20%-25% ఉంటుంది వాడేవాళ్ళు. సో ఫస్ట్లో ఇనీషియల్గా ఒక వారం వాడచ్చు, ఆ తర్వాత అప్పుడు బాగుంటుంది, కానీ ఇది వేసుకునేది అంత ఇబ్బంది కాబట్టి మానేస్తారనమాట. దాదాపు ఒక 2-3 సంవత్సరాల వరకు మనకు ఈ సాక్స్, స్పెషల్ సాక్స్ తప్పితే వేరే సొల్యూషన్ లేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నెక్స్ట్ స్లైడ్లో ఉన్న సో ఇలా కంప్రెషన్ ర్యాప్స్ అనేవి కూడా వచ్చాయన్నమాట. ర్యాప్స్ అంటాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమి అంటే ఇది చాలా ఈజీగా వేసుకోవచ్చు, తీసేసేయచ్చు. సో అంటే ఇలా ర్యాప్ లాగా ఉంటుంది, దాన్ని టైట్ చేసుకునేదానికి ఇలాగా ఉంటుంది. దాంట్లో అయితే ఒక పంప్ లాగా కూడా ఉంటుంది అనమాట. సో ప్రెజర్ సెట్టింగ్కి కూడా ఉంటుంది. సో ఇలా 2 రకాల అవైలబుల్ ఉన్నాయి. సో దీనివల్ల బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మన వెదర్లో కొంచెం అనిపిస్తే మధ్యలో తీసేసుకోవచ్చు, లేదా మధ్యలో కాసేపు ఒక 1 అవర్ పండుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం అనుకున్నాము, తీసేసేయచ్చు. సో ఇలా వాడడం వల్ల, ఇది వాడడం మొదలు పెట్టాక కాంప్లైన్స్ అనేది దాదాపు 70% దాకా వచ్చిందనమాట. సో వేసుకోవచ్చు, తీసుకోవచ్చు అనేది. సో ఇలా మొదటి స్టేజు, 2వ స్టేజ్లో ఉండే వాళ్ళల్లో ఇలా వాడుకున్నందువల్ల కొంతవరకు ఆ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది తగ్గియచ్చు. తర్వాత డెఫినెటివ్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ లాంటి దాన్ని కూడా కొన్ని నెలలు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. 3rd స్టేజు, 4th స్టేజు ఇలా 6th స్టేజ్లు వచ్చిన వాళ్ళల్లో ఇది కంపల్సరీ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్ అవుతుంది.
అంటే ఓహో. మనము సర్జరీ చేసినా కూడా కొన్ని నెలల వరకు ఇది ఇది వాడాలి. వాడుకోవాల్సి వస్తుంది. ఓకే, ఓకే. ముందే అయితే కనుక ఫస్ట్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఓన్లీ ఇది ఒకటే, ఇంకా సర్జరీ అవసరం ఉండదు అప్పుడు. పోస్ట్పోన్ చేసుకోవచ్చు. పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అంటే ఇది 6 నెలలు కానీ సంవత్సరం కానీ. మనకు చాలామంది మాకు దుబాయ్ నుంచి లేదా వేరే కంట్రీ నుంచి, అమెరికా నుంచి, యూకే నుంచి ఇండియన్స్ రిటర్న్ వచ్చి చెక్ చేయించుకుంటారు. మళ్ళీ మేము 10 రోజుల్లో ఊరు వెళ్ళిపోతాము, పోస్ట్పోన్ చేసుకోవచ్చు అని. మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో డెఫినెట్గా మనము ఇది వాడుకున్నందువల్ల పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ స్టేజెస్, 3rd, 4th, 5th స్టేజ్కి వచ్చినప్పుడు మాత్రం జస్ట్ ఇది ఒక్కటే వాడినందువల్ల మనకు పెద్ద బెనిఫిట్, అంత బెనిఫిట్ ఉండదు. ఎందుకంటే సర్జరీ కంపల్సరీ సార్ అప్పుడు ఇంటర్వెన్షన్ అంటామన్నమాట. సో దాంట్లో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటేమి అంటే కోసి, అంటే ఓపెన్ ప్రొసీజర్ అంటామన్నమాట. కోసి ఆ నరం ఏదైతే ఉందో దాన్ని టై చేసి మొత్తం రిమూవ్ చేయండి, స్ట్రిప్పింగ్ అంటాం. సో ఈ ఆపరేషన్ అనేది ఒక పద్ధతి. ఇది దాదాపు ఫస్ట్ నుంచి ఒక 50-60 సంవత్సరాల నుంచి ఉన్న ఆపరేషన్. లాస్ట్ 20-25 ఇయర్స్లో మనకు కీహోల్ సర్జరీస్ అనేది వచ్చాయి. దీనివల్ల ఏంటంటే కోసి ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని కానీ ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇలా నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ. సో ఇలా ఒక ఫైబర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్లైడ్ వెళ్ళాను, ఒకసారి క్లిక్ చేయండి, స్పేస్ బార్ క్లిక్ చేయండి. సో ఇలా ఒక నీడిల్ని గుచ్చి ఆ నరంలోకి మనము లోకల్ అనస్థీషియా లాగిచ్చి ఒక చిన్న షీత్ ఉంటుంది, దాన్ని నరంలోకి పెట్టేసేసి దానిలోకి లేజర్ ఫైబర్ అనేది అల్ట్రాసౌండ్ గైడెడ్గా పంపిస్తాం. దీని మెయిన్ ప్రాబ్లం లేజర్ ఫైబర్. సో అది గజ్జల దాకా వెళ్తుంది అనమాట. ఆ లేజర్ అలా ఫైర్ చేసినప్పుడు ఆ నరం మొత్తం స్లోగా క్లోజ్ అయిపోతూ బయటకు వచ్చేస్తుంది అనమాట. వెయిన్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. సో ఇది చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంటు. పెయిన్ అది కూడా చాలా తక్కువ ఉంటుంది. అండ్ డే కేర్ ప్రొసీజర్ అంటాం. అంటే ఉదయం వస్తే ఆపరేషన్ చేయించుకొని సాయంకాలం కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, చాలాసార్లు నేను యూకేలో పనిచేసేటప్పుడు అయితే ఆఫీస్ మధ్యలో వచ్చి చేయించేసేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది ఒక రకమైన ట్రీట్మెంట్. లేజర్ ఫైబర్ లాగే దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అనేది కూడా ఒక ఫైబర్ ఉంటుంది. ఈ 2 ఫైబర్స్ రేడియో ఫ్రీక్వెన్సీ పంపిస్తారు. అవును అవును. సో లేజర్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక పద్ధతి వాడచ్చు. 2 కూడా దాదాపు 99-98% సక్సెస్ రేట్ ఉంటుంది. లేజర్ కిరణాలు లేదంటే రేడియో ఫ్రీక్వెన్సీ కిరణాలు ఈ రెండిట్లో పంపిస్తారన్నమాట. ఇప్పుడు ఇంకా కొత్తగా గ్లూ టెక్నిక్ అనేది కూడా ఇంకోటి వచ్చింది. గ్లూ టెక్నిక్. సో దీంట్లో ఏంటంటే మనకు లేజర్ కాకుండా ఇలా ఒక గన్ ఉంటుందన్నమాట, గ్లూ అబ్లేషన్ అనేది ఉంటుంది. సో దీంట్లో లోపల రక్తనాళంలో బ్లాక్ చేసేస్తుంది అనమాట. ఇది మామూలుగా ఇంతకుముందు బ్రెయిన్లో బ్లీడింగ్, అన్యూరిజమ్స్ అయినప్పుడు వాడేవాళ్ళు అనమాట. దాన్ని వెయిన్స్లోకి ఇప్పుడు కన్వర్ట్ చేసి కింద కూడా వాడుకుంటే ట్రీట్మెంట్ బాగుంటుంది అని కొత్తగా గ్లూ టెక్నిక్ అనేది కూడా వచ్చింది. అంటే అది క్లోజ్ అయిపోదా సార్ రక్తనాళం? మరి రక్తనాళం క్లోజ్ అయిపోతుంది, అదే ట్రీట్మెంట్. క్లోజ్ అయిపోతే మరి బ్లడ్ ఫ్లోకి ఏం ప్రాబ్లం రావదా? మనకు ఈ ఆర్టరీస్ అనేది ఒకటే ఉంటుంది కానీ వెయిన్స్ అనేది మల్టిపుల్ ఉంటాయి. సో ఈ మెయిన్ వెయిన్ ఏదైతే దానివల్ల మనకు వారికోజ్ వెయిన్స్ వస్తుందో దాన్ని బ్లాక్ చేసేసిన తర్వాత పక్క నుంచి సైడ్ ఛానల్స్ అనేది వస్తుంది. అంటే మనకి ఇప్పుడు మెయిన్ రోడ్డు బ్లాక్ అయిందనుకోండి, పక్క రోడ్లలో నుంచి కార్లు ఎలా వెళ్తాయో మనకు రక్తం కూడా ఈ వెయిన్ బ్లాక్ చేసేసాక పక్క నుంచి చిన్న చిన్న సైడ్ వెయిన్స్లో నుంచి వెళ్ళిపోతుంది. ఓకే, ఒక్క సీర రక్తనాళం ఒక్కటి బ్లాక్ అయినా మనకి నో ప్రాబ్లం ఏం కాదు లేకపోయినా. దాంట్లో బ్లడ్ వెళ్ళదు, అది పక్కన వెళ్ళిపోతుంది, వేరే ఛానల్స్ ద్వారా వెళ్తుంది. అక్కడ మళ్ళీ ఫర్దర్గా ఏం ప్రాబ్లం రాదు కదా? సో 95% రాదు, 95% రాదు. సో ఓన్లీ థింగ్ ఈ ఆపరేషన్ చేయడం వల్ల 2 ఇబ్బందులు ఉంటుంది. ఒకటేమి అంటే మళ్ళీ ఫ్యూచర్లో రాదా అంటే 5-10%లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎందుకు అంటే మనకు ఫస్ట్ ఎందుకు వస్తుందో తెలియదు కాబట్టి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చిన్న చిన్న వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ చేసిన వెయిన్స్ కాకుండా వేరే వెయిన్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఒక 5-10%లో ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అంటారనమాట. అంటే ఏంటంటే మనము ఇది అబ్లేషన్ చేసిన తర్వాత వెయిన్ క్లోజ్ అయిపోతుంది, కొన్ని రోజుల తర్వాత రీకానలైజ్ అవుతుంది. అంటే మళ్ళీ దాంట్లో
క్లియర్ ఆఫ్ అయిపోయి రక్తం ప్రవహించే అవకాశం ఉంటుంది అనమాట. క్లోజ్ చేసిన క్లోజ్ చేసింది కూడా గ్లూతో క్లోజ్ చేసిందైనా లేజర్తో చేసిందైనా ఏదైనా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ 5 to 10% ఇన్ 5 to 10 years అంటారు అనమాట. ఇది ఒక కారణం. ఇది కాకుండా బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఆపరేషన్ జరిగిన టైంలో, ఆపరేషన్ అయిన తర్వాత చాలామంది మాకు ఆపరేషన్ అయింది అని కదలకుండా, కాళ్ళు కదిలీకుండా ఉంచినందువల్ల బ్లడ్ క్లాట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది 500 మందికి ఆపరేషన్ చేస్తే ఒకరికి కానీ ఇద్దరికి కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ రిస్క్ కూడా తగ్గించేదానికి జనరల్గా ఈ ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ థిన్నింగ్ ఇంజెక్షన్ ఒకటి ఇస్తారనమాట, క్లాట్స్ అవ్వకుండా. సో ఈ రెండు ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్లో రిస్క్ అవుతుంది. కానీ ఓన్లీ 5%, 5 to 10%, లెస్ దాన్ 5%లో జరుగుతుంది. 5% అవుతుంది కాబట్టి ఇష్యూ కాదు. ఇక్కడ ఇప్పుడు ఈ వేరికోజ్ వీన్స్ అయ్యేది ప్రాబ్లము ఓన్లీ పెరిఫెరల్ వీన్స్లోనే, అంటే పైకి ఉండే వీన్స్లోనేనా, లేకపోతే డీప్గా లోతుగా ఉండే వీన్స్లో కూడా, రక్తనాళాల్లో కూడా ఈ ప్రాబ్లం రావచ్చా? మన బాడీలో ఉన్న వెయిన్స్లో ఎక్కడైనా అవ్వచ్చు. సో ఒక్కో చోట ఒక్కో పేరు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళల్లో కాబట్టి మనం వారికోజ్ వెయిన్స్ అంటారు. అదే హెమరాయిడ్స్, పైల్స్ అంటారు. అవి కూడా ఏంటంటే ఆ బాడీలో వారికోజ్ వెయిన్స్. ఇంకొకటి ఇసోఫేజియల్ వారిసెస్ బ్లీడింగ్ అనేది ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కానీ లేదా సిర్రోసిస్ ఉన్న వాళ్ళల్లో మనకి ఇసోఫేగస్ కిందలో కూడా వారికోజ్ వెయిన్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇట్లా మన బాడీలో ఎక్కడ వెయిన్ ఉన్నా కూడా వారికోజ్ వెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ చోట పెట్టి దానికి ఒక్కొక్క రకమైన పేరు ఉంటుంది. కానీ ఎక్కడ రక్తనాళాలైనా వాటిలో వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంది చెప్పాలంటే. సో ఇక్కడ ఇంకోటి పిల్లలకి కూడా రావచ్చా సార్? పెద్దవాళ్ళకి అంటే సర్టెన్ ఏజ్ నుంచే ఈ ప్రాబ్లం రావచ్చు, వాళ్ళకి రిస్క్ ఎక్కువ అనేది ఏమైనా ఉందా? సో జనరల్గా ఇది అడల్ట్స్లోనే చూస్తాము. అతి తక్కువగా ఒక అంటే 13 years 16 years టైంలో కూడా కొంతమందిలో చూస్తాము. వీళ్ళల్లో జెనెటిక్ కాజెస్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని రకాల కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని, ఇలాగా కేఎఫ్ సిండ్రోమ్ అని ఉంటారనమాట. ఇలాంటి వాటిల్లో వాళ్ళకి జెనెటిక్గా రిస్క్ ఎక్కువ ఉండడం వల్ల ఎర్లీగా చైల్డ్హుడ్లోనే వారికోజ్ వెయిన్స్ అనేవి కనపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పుట్టుకతోనే గుండె జబ్బులు, రక్తనాళాల సమస్యలు అంటారు, అలా వచ్చినట్టు. కానీ ఇవి రావడానికైతే టైం పడుతుంది. జనరల్గా ఒక 10 years 12 years అట్లా అవుతుంది. అచ్చా, అంటే వాళ్ళకి చిన్నప్పుడే ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అది సిమ్టమ్స్ డెవలప్ కావడానికి 10 to 15 years టైం అయితే మినిమం పడుతుంది పిల్లల్లో ప్రాబ్లం ఉన్నా కూడా. సో అంతకన్నా చిన్న పిల్లలకి అయితే వచ్చే అవకాశం లేదు, చాలా అరుదుగా ఉంటుంది అనుకోవచ్చు మనం. సో ఇప్పుడు అంటే ఎప్పటికీ కూడా ఇది క్రానిక్ గానే కనిపిస్తుంది, అక్యూట్ గా ఏమి ఉండదు. అంటే సడన్ గా వచ్చేది అనేది ఉండదు. సడన్ గా వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే లోపల ఇంకేదైనా ప్రాబ్లం అయి ఉంటుంది అనమాట. అంటే డీప్ వెయిన్స్ సడన్ గా బ్లాక్ అయిపోయి, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చిన వాళ్ళలో వితిన్ 2 to 3 months డీవీటీ వచ్చిన 2-3 నెలలకే వారికోజ్ వెయిన్స్ లా డెవలప్ అవడము అలా కూడా ఉండొచ్చు. జనరల్గా అయితే ఇది క్రానిక్ గానే వస్తుంది. ఇప్పుడు సర్జరీ మనకి లాస్ట్ స్టేజ్లో, ఎండ్ స్టేజ్లో అంటే 5-6 ఆ స్టేజ్లో అయితే సర్జరీ కంపల్సరీ అని అనుకున్నాం మరి ఇందాక. అంటే ఇప్పుడు కొంతమంది సర్జరీకి సూట్ అవుతారు, కొంతమంది సూట్ అవ్వరు అని అంటారు. అంటే డయాబెటిక్స్లో రిస్క్ ఎక్కువ సర్జరీ అనేది అంటాం కదా. అంటే సూటబుల్ కాని వాళ్ళు కూడా ఉంటారా, ఎట్లా? అంటే 99% అండి ఇది కీహోల్ ప్రొసీజరు, దాదాపు లోకల్లోనే చేస్తామన్నమాట. సో అందువల్ల ఇది సూటబుల్ కాదు అనేది చాలా చాలా అరుదు. ఓకే, దాదాపు 90 years వాళ్ళల్లో కూడా చేశాను నేను ఆపరేషన్. సో రిస్క్ అనేది చాలా మినిమల్ ఉంటుంది. ఓన్లీ ఏమి అంటే ఈ నరము ఏదైతే మనం లేజర్ పెట్టాలో దానికి ఆ నరము లోపల ఉండే నరం సూటబుల్ అవునా కాదా అనేది ఒకటే ఇంపార్టెంట్. ఓకే, సో 99% ఆ నరము సూటబుల్ ఉంటుంది, లేజర్ అనేది వీలవుతూ ఉంటుంది. సో ప్రాబ్లం అనేది మాక్సిమం ఎవరికైనా చేయొచ్చు. ఇందాక ఇప్పుడు లెస్ దెన్ 5% రికరెన్స్ ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు కదా. అంటే మళ్ళీ ఆ రికరెన్స్ తగ్గించడానికి, వచ్చే రిస్క్ తగ్గించడానికి ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, లేదంటే ఇవి మనం జాగ్రత్త పడకపోతే మళ్ళీ తొందరగా వస్తుంది, అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సో ముఖ్యంగా ఏంటంటే కంప్రెషన్ స్టాకింగ్స్ ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఒక 6 వారాలు లేదా మినిమం ఒక 3 నెలలు అలా వేసుకున్నందువల్ల ఆ ప్రాసెస్ అనేది రివర్స్ అవుతుంది. సో కంఫర్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా కంప్లీట్గా రాకుండా ఉండేదానికి అనేది అయితే ప్రస్తుతానికి ఏమీ ట్రీట్మెంట్ అనేది లేదు. ఎందుకంటే ఇది వచ్చేది కూడా ఆ 5% రిస్క్ అనేది వాళ్ళకి ఆ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో వస్తుంది కాబట్టి
మనకు దానికి స్పెసిఫిక్గా మనం ఫుడ్ తీసుకున్నందువల్ల కానీ మంచినీళ్ళు ఎక్కువ తాగితే అలాగా ఏమీ లేదు, అలా ఏం చేయలేము. ఏం బట్ మ్యాక్సిమం స్టాకింగ్స్ మాత్రం స్టాకింగ్స్ వాడాలి, వాడుకున్నందువల్ల బెటర్గా ఉంటుంది. బెటర్ ఉంటుంది అనుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు వీన్స్ ఈ రక్తనాళాలు ఒక చోట ఉన్న రక్తనాళాలకు ఒక రకమైన ప్రొసీజరు, ఒక చోట ఉన్నాయి ఒక రకం, అంటే సూపర్ఫిషియల్గా ఉండే వాటికి ఒక రకమైన ప్రొసీజరు, కొంచెం లోపలి వరకు ఉంటే ఒక రకమైన ప్రొసీజర్, అట్లేమైనా ఉంటుందా? అది ఎలా? సో అదే ఈ ఫస్ట్ స్టేజ్లో మనం ఏదైతే 2 మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటుంది రెటికులర్ వెయిన్స్ అని చెప్పాను కదండి. సో ఇట్లాగా కొంతమంది ఎస్పెషలీ సన్నటి లైన్స్ లాగా అనిపిస్తున్న వాటిలో దీంట్లో మనకు ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇలా చిన్న ఫోమ్ స్క్లీరోథెరపీ అంటారు అనమాట. సో దీంట్లో ఏం చేస్తారంటే సో ఇలా చిన్న నీడిలు చిన్న రక్తనాళంలోకి లోపలికి పంపించి ఇక్కడ ఈ సిరంజ్లో వైట్ మెటీరియల్ ఉంది కదండి, దాన్ని స్క్లీరోథెరపీ అంటారు. దానికి ఎయిర్తో మిక్స్ చేసి ఫోమ్ లాగా క్రియేట్ చేస్తారు. సో దాన్ని మైన్యూట్గా ఇంజెక్ట్ చేస్తే మీకు అప్పుడే కనబడుతున్నారు చూడండి, ఆ సన్నటి లైన్లన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఒక పద్ధతి. అంటే క్యాపిలరీస్ కి పంపిస్తారా? చిన్న రక్తనాళాలు అంటే క్యాపిలరీస్ కంటే కొంచెం పెద్దవి, వీటిని రెటికులర్ వెయిన్స్ అంటాం అనమాట. సో దీంట్లోకి ఇంజెక్ట్ చేసినందువల్ల అది లోపలికి వెళ్ళి అదే అన్ని వెయిన్స్ ఏదైతే ప్రామినెంట్గా ఉన్నాయో ఇలా కనబడుతుంది కదండి. సో అలా చిన్న వెంటనే ఫోమ్ క్లియర్ చేసేస్తుంది. సో పెద్దవి అంటే లేజర్ చేయాల్సినంత పెద్దవి కానప్పుడు ఈ ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చిన్న వాటిల్లో ఫోమ్ స్క్లీరోథెరపీ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.